ఓకే రైట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి లొకేషన్కు. ఇది ఒక ఐపీఎల్ లెక్క అన్నట్టు. ఓకే కడతా అదిరా పాయింట్ అంతేనా? ఈడ్చి భుజాన్ని వేసుకోనా? ఏ అంత వస్తుందా? वाह वाट ए व्यू. वन ईयर बैक వచ్చిన వీడికి దే గాడి కొట్టరా నాగరాజులు. तरकार వంకుడు పోతాను ఫారెస్ట్ అనుకోవాలి. నీ ఇది ఫారెస్ట్ కాదు ఏం కాదు రో అయ్యో నీ అవ్వాలి వెళ్ళిన పైన వేసేరు మాకు. ఇక వంకుడు పోతానని ఫారెస్ట్ అనుకునేరు. ఇది ఫారెస్ట్ కాదు పార్ కాదు చెట్లని మాయ ఇది గండిది. చేపలు పట్టాలంటే కొద్దిగా మిలిటరీ శిక్షణ లైట్గా తీసుకొని ఉండాలి. అడిపోయి రావాలి ఫస్ట్. ఉండే తలకాయ కూర్చుంటుంది. ఏంటిది అది మరగా ఓ తల్లి కూడా ఉందా? ఓకే నేను నడుస్తాను మరి. మీరు చిన్న చదువుకుని రాయి. తల్లి మరెవరు మరి ఈ లొకేషన్లో ప్రతి సంవత్సరం మనం ఒక 4-5 వీడియోలు చేస్తాం. ఇక ఈ సంవత్సరం ఇది మొదటిసారి. చలో ఎట్లా పడతాయో చూద్దాం. ఇక మొన్న మా గణేష్ పెట్టిన వీడియో చూసిన ఆగబుద్ధి అవుతుంది. ఇక మావాడు పోలేరేమో జాతర అసలే పండుగనే. ఇక మనం పోంది పండుగ ఎట్టవుతుంది. చలో అన్ని చదువుకొని వచ్చిన. ఇక మామయ్య నువ్వు ప్రశాంతంగా కూర్చొని పట్టను నాకు పీట కూడా తెచ్చిచ్చిండు. ఇన్ని రోజులు నిన్నడు కూడా నీ పీట వేసుకొని పట్టలే. చలో చూద్దాం. ఇంకో పీట కూడా తెచ్చుకున్న ప్రశాంతంగా. చేప కూడా కొత్త నీళ్ళకు అటు ఇటు బాగా ఉరుకుతుంది. చాలా ఒక దుక్కున షెల్టర్ తీసుకుందనుకో చాలా అప్పుడు మేత కొంగుతుంది. ఇక ఆ టైంలో మన గాలాలకు ఎక్కువ పడతాయి. కానీ దానికి కూడా మేత సొక్క దొరుకుతుంది. మన గాలం ఒక్కటే కాదు, ఎందుకంటే ఆ గడ్డి గాదం బాగా మురిగిపోయి ఉంటుంది కదా, ఆ గడ్డిని కూడా సొక్క తింటుంది. అది 2 రాడ్లు తెచ్చుకున్నా. ఓ దానికో త్రిబులుక్కు, ఓ దానికో సింగిలుక్కు. ఈ 10 ఫీట్ రాడ్డు లుకానా పసిఫిక్ అది, దానికి త్రిబులుక్కు పెట్టినా. ఎందుకంటే 10 ఫీట్కు ఈ త్రిబులుక్కు దెబ్బ కరెక్ట్ పడుతుంది, అందుకే దానికి అది పెట్టినా. అదే 12 ఫీట్ రాడ్ అది ఫైర్ ఫాక్స్ ప్రో ఫైటర్ అది 12 ఫీట్, దానికి సింగిలుక్కు పెట్టినా. ఎందుకంటే దెబ్బ కొద్దిగా లైట్గా పడుతుంది దానికి. సో దానికి అది, దీనికి ఇది పెట్టినా. చాలా తౌడు చల్లుతానా, ఎందుకంటే మనం వచ్చినా తెలవాలి ఆ చేపలకు. అది కూడా ఏం చేస్తానంటే ఫస్ట్ తడపకుండానే లైట్ పొడి తెల్ల చల్లుతాను. ఎందుకంటే వాటర్ మీద కొట్టకపోద్ది కదా, ఆ కొట్టకపోయినప్పుడు దూరంగా ఉన్న చేపలు కూడా వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓ మనం అట్లా అనుకుంటాం కానీ వాటికి ఏం తెలుతుందో ఏం కదో, కానీ మన ప్లాన్ మనది. ఫస్ట్ ట్రిపుల్ అన్నది
త్రిబుల్ మిస్ అయినా మరి సింగిల్ అయ్యింది. చలో వేట మొదలైంది. 12 ఫీట్ రాడ్ బోని కొట్టింది. ఇక చాలా జూరి ఎట్టబడ్డాయి. ఇక ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 చేయలే. ఈ వీడియో పార్ట్ 2 కూడా చేసిన, ఎందుకంటే చేపలు ఎక్కువ పడి ఒకటే దాంట్లో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 2 కూడా చేసిన. ఇక ఇప్పుడు మీకు చూపించేది పార్ట్ 1. చాలా ఇక చూడ్రి. ఇక ఇట్లే కాదు పడ్డది. బెండిని చూడు ఎట్ట మిట్కరిస్తానాయో, ఆకలి మీద ఉన్నట్టున్నాయి. ఇండోల కాంచి కొత్త నీళ్ళ సంబరమై అటు తిరిగి తిరిగిగా ముడ్డెన పెట్టుకున్నట్టున్నాయి. ఇచ్చారా ఇప్పుడు మేత కొంగినాయి, ఊడి కొట్టుడు కొడతాయి బెండును. ఇలా పడడానికి కూసిపోయింది. ఇలా పడంగానే కూసిపోయింది. కథ ఇక మామిడి తెచ్చిన పీట కూసున్నప్పుడల్లా కుర్రు అంటుంది, ఇంకేదో సౌండ్ అనుకునేరు. మిట్కరిత్తరక ఇదెంత పెద్దదో అనుకున్నా, ఒక గది పడ్డది. ఈ త్రిబుల్ ఉక్లకు 7 నెంబరు మస్టర్డ్ ఉక్ స్టాండర్డ్ ఉంటాయి. ఎందుకంటే పెద్దది పడ్డా కూడా ఏమాత్రం వంగిపోవు, పర్ఫెక్ట్ ఉంటాయి మస్టర్డ్ ఉక్స్. రెండు గాలాలను వెంటనే ఎంత ఫాస్ట్గా మిట్కరిస్తానే చూడు. అంటే అవి ఆడికి వచ్చి ఉన్నాయి అన్నట్టు అర్థం. అంత ఎంబటే ఫాస్ట్గా మళ్ళీ సదిరి ఎంబటే మళ్ళీ వేసిన గాలం.
దెబ్బ కొట్టగానే దాని తలగలే కొస్స కొద్దిగా అంటుకున్నట్టుంది. వామ్మో వీడెవడో గేట్ కానే కూర్చుండి నీ తల్లి వచ్చిందని ఎమ సరుపు సరుతుంది అనుకుందో ఏం కాతో చాలా ఒక్కటే జంపు చాలా అవతల పడ్డది పోయి. అంకురాట ఎక్కించిన ఇది పడదా దాన్ని అంకురాటం ఎక్కించిన నీ అది ఒడేగుడేగురుతాను. దెబ్బ ఎట్లా పడదు నువ్వు ఇట్లా పడదు డ్రిబ్లు నువ్వు ఇట్లా గ్రేటే అది ఇంకా. చుట్టూ నీళ్లు మధ్యన గిత్తత గడ్డ ఆ గడ్డ మాత్రం గిత్తత ప్లేస్ ఉంది. ఏం మాత్రం అటు అయినా షాప్ పోయి నిలబడే కెమెరా కొంచెం వెనక పెట్టుకుందామంటే ముందర క్యాప్చర్ కానట్టుంది, మరి ముందుకు జరిపితేనో ఇది కానట్టుంది. అందుకే కొద్దిగా అటేటో సెట్ చేసిన ఆ కెమెరాను. దాని సుక్కల ప్రతం లేపిన పైకి నేనే తొందరపాట కానీ తీసొద్దు దాన్ని తీయొద్దు. తీసేంత వరకు ఓకే, పార్ట్ 1 ఎంజాయ్ చేసిర్రు అనుకుంటానా. పార్ట్ 2 2 రోజుల తర్వాత వదులుతా. లైక్ చేసురు, సబ్స్క్రైబ్ చేసిరు అయితే మర్చిపోవద్దు. చాలా 2 రోజుల దాకా వెయిట్ చేయరు. థ్యాంక్ యూ. రైట్. జై చిరంజీవ, జై చెన్నకేశవ. అగో అది వేసుకొని పోయిరేవు మరి చిన్న. ఓ నా ఓ చిన్నగా డైరెక్ట్ బత్తలేమో ఆడ బత్తలే.